యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటే పూర్ణ, విహార్ బాబుకి బయట నుంచి జ్యూసు కేక్ తీసుకురమ్మని పంపించి మళ్ళీ వద్దని ఫోన్ చేసావేంటి? వాళ్ళ తాతయ్య నానమ్మ వచ్చి బయటికి తీసుకెళ్తామని చెప్పారు. అదేంటి తీసుకొస్తానని చెప్పకపోయావా? నేను 1కి 2 సార్లు చెప్పానండి, కానీ వాళ్ళు బయటికి తీసుకెళ్తామన్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు, మనం కాదనలేం కదా. వాళ్ళ మనవడికి ఏదో కొనిపించాలనుకున్నారు, అందుకే తీసుకెళ్ళుంటారు. ఇంటికొచ్చిన పెద్దయ్య గారికి పెద్దమ్మ గారికి నేనేమీ ఇవ్వలేకపోయానండి. మనం వాళ్ళకి పెట్టే అంతటి వాళ్ళమా పూర్ణ, నువ్వేం బాధపడకు. రా. కన్నయ్య, విహారీ బాబుకి అన్ని చూపించావా? అన్నీ చూపించానమ్మా. అంతేకాకుండా ఇద్దరం కలిసి ఎంచక్కా ఆడుకున్నాం. ఈరోజు చాలా మంచిగా అనిపించిందమ్మా. సరే పద, అన్నం తిందు గాని. నాకు ఆకలిగా లేదమ్మా, నేను తినేశాను. తినేసావా? అవును నాన్న. విహారిని తాతయ్య గారు బేకరీకి తీసుకెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్లారు. విహారీతో పాటు నాకు కూడా కొనిచ్చారు. నేను వెజ్ పఫ్ తిన్నాను, చాలా బాగుంది. అమ్మా, వసంతమ్మ గారు తాతయ్య గారు చాలా మంచివాళ్ళు. విహారిని ఎలా అయితే చూసుకుంటారో నన్ను కూడా అలాగే చూసుకుంటారు. అవును నాన్న, వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు, అందుకే నిన్ను సొంత మనిషిలా చూస్తున్నారు. శ్యామ ఈ కేసును వదిలిపెట్టేలా లేదు, నన్ను పట్టించేంత వరకు నిద్రపోయేలా లేదు. ఈరోజు పోలీసులు నా ఇంటి వరకు వచ్చారు. రేపు నన్ను స్టేషన్కి తీసుకెళ్లారని గ్యారెంటీ లేదు. నన్ను కోర్టు మెట్లు ఎక్కించేంత వరకు తీసుకెళ్లేలా ఉంది. దోషులు ఎవరో తెలుసుకోవాలని అన్ని రకాలుగా ట్రై చేస్తుంది. నేనే అని తెలిస్తే మాత్రం ఈసారి నన్ను క్షమించదు. కానీ వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. శ్యామ ఖచ్చితంగా వనజాక్షి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. తను నన్ను పట్టుకోవటానికి ముందే నేనే తనని ఫాలో అవుతూ వెళ్ళాలి. అనుక్షణం తను వేసే ప్రతి అడుగుని నేను గమనిస్తూ ఉండాలి. తన ప్లాన్ ఏంటో ముందే తెలుసుకోవాలి. అప్పుడు తనకి నేను దొరకకుండా సేఫ్గా ఉంటాను. హలో మేడం. నీతో పని పడింది. చెప్పండి మేడం. నువ్వు హాస్పిటల్లోనే ఉండు. వనజాక్షిని ఎవరెవరు చూడ్డానికి వస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది అన్నీ గమనిస్తూ ఉండు. ప్రతి విషయం వెంటనే నాకు చెప్తూ ఉండు. అలాగే మేడం, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తాను. కీ ద్వారా ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని ట్రై చేస్తే ఎలాంటి క్లూ దొరకలేదు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ట్రై చేస్తే ఇక్కడ దొరకలేదు. జీపీఎస్ ట్రాక్ ద్వారా ట్రై చేస్తే అలా కూడా దొరకలేదు. ఇంకా పట్టుకోవడానికి ఏమేం ఛాన్సెస్ ఉంటాయి? శ్యామ, నా గురించి నువ్వు చాలా కష్టపడుతున్నావు కదా? అవునండి, మీరు క్షేమంగా ఉండాలి.
అప్పుడే ఈ కుటుంబం బాగుంటుంది. నా గురించి నేను కూడా ఇంతలా జాగ్రత్త పడి ఉండను, ఇంత కేర్ తీసుకుని ఉండను. నేను బాగుండడం కోసం నువ్వు చాలా ట్రై చేస్తున్నావు, నిద్రాహారాలు మానేసి ఆలోచిస్తున్నావు. ఇప్పుడంటే ఎటువంటి ఆపద ప్రమాదం జరగకుండా బయటపడ్డామండి. ఫ్యూచర్లో ఏది రాకూడదని చెప్పే నేను ఇదంతా చేస్తున్నాను. సరే, మీరు వెళ్ళి పడుకోండి. నువ్వు నా పక్కన లేకపోతే నాకు నిద్ర ఎలా పడుతుంది శ్యామ? నువ్వు ఈ ఇన్వెస్టిగేషన్లో పడిపోయి నా గురించి పట్టించుకోవడం మానేసావు. అదేంటండి, నేను ఇది మీకోసమే కదా చేస్తుంది. లే శ్యామ, ఈ ప్రాసెస్లో పడిపోయి మన ఇద్దరి మధ్య ఒక గ్యాప్ వచ్చేసింది, ఒకటి మిస్ అయిపోయింది. ఏం మిస్ అవుతుందండి? ఇది మిస్ అయిపోయింది. మనిద్దరి మధ్య ప్రేమ మిస్ అయిపోయింది శ్యామ. రోజు నువ్వు నా గుండెల మీద పడుకుని నా తలని మురుతూ కబుర్లు చెప్తూ ఉంటే నా శరీరం తేలిపోయి ఎప్పుడు నిద్రపోయాను, ఎలా నిద్రపోయానో కూడా తెలిసేది కాదు. ఈ మధ్య నువ్వు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. సారీ అండి, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నందుకు ఐమ్ రియల్లీ సారీ. నాకు కావాల్సింది సారీ కాశ్యామ, నీ ప్రేమ. మమ్మీ, శ్యామ ఎక్కడికి వెళ్ళింది? విహారీని రెడీ చేస్తుంది నాన్న. సరే. హలో మేడం. సార్, నేను అఖిల్ని మాట్లాడుతున్నాను. శ్యామ బాబుని స్కూల్కి రెడీ చేస్తుంది. నిన్న మేడం గారు కాల్ చేసి వనజాక్షికి సంబంధించిన ఫోన్ కాల్ రికార్డ్స్ కలెక్ట్ చేయమని చెప్పారు. అవునండి, నేను అప్పుడు తన పక్కనే ఉన్నాను. ఆ కాల్ రికార్డ్స్ తెప్పించాను సార్. ఇప్పుడు మా దగ్గరే ఉన్నాయి సార్. మీరు మేడం గారు ఇద్దరు స్టేషన్కి వస్తే రికార్డ్ అయిన వాయిస్లు విని ఆ వ్యక్తి ఎవరో గుర్తుపట్టొచ్చు. తప్పకుండా వస్తాం. కొంచెం తొందరగా రండి సార్. వెంటనే బయలుదేరుతాం. ఎవరు నాన్న? ఎవరకిల్ బాబు? ఎస్ఐ గారు శ్యామ. ఎస్ఐ గారా? ఏమైనా తెలిసిందా? మనం నిన్న అడిగిన కాల్ రికార్డింగ్స్ తెప్పించారంట. వాటిని వినడానికి మనల్ని వెంటనే స్టేషన్కి రమ్మంటున్నారు. సరే అఖిల్ బాబు, వీడిని స్కూల్లో డ్రాప్ చేసి వెళ్దాం. అలాగే శ్యామ. డాడీ, నేను మీతో పాటు వస్తాను, స్కూల్కి వెళ్ళను. అలా అనొద్దు నాన్న. నువ్వు స్కూల్కి వెళ్ళకపోతే లెసన్స్ మిస్ అవుతావు కదా, అందుకే స్కూల్కి డుమ్మా కొట్టకూడదు. పర్లేదు డాడీ, నేను మీతోనే వస్తాను. వద్దు విహారీ, నువ్వు స్కూల్కు వెళ్ళాలి. నేను వెళ్ళను నానమ్మా. నువ్వు ఈ నాన్నమ్మ మాట వింటావు కదా? వినను, పో. డాడీ, నేను వస్తాను. విహారీ, వద్దు నాన్న, నువ్వు స్కూల్కే వెళ్ళు. నేను వస్తే మీకేంటి ప్రాబ్లం? నన్ను ఎందుకు వద్దంటున్నారు మమ్మీ? విహారీ, మేము వెళ్ళేది పిక్నిక్కి కాదు, పోలీస్ స్టేషన్కి. అయితే ఏంటి మమ్మీ, నేను కూడా అక్కడికే వస్తాను. నాన్న విహారీ, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు నాన్న. అక్కడికి వెళ్తే నువ్వు ఎన్నైనా చెప్పు, నేను వినను. విహారీ, చెప్తే అర్థం చేసుకోవా నువ్వు? మాకే ఎదురు సమాధానం చెప్తున్నావా? ఇప్పుడు స్కూల్కి వెళ్తావా లేదా దెబ్బలు తింటావా? డాడీ, ఇప్పుడు నేనేమన్నాను? మమ్మీ నన్ను ఎందుకు కొడతానంటుంది? మరి చెప్తే వినాలి కదా నాన్న. అది నిన్ను తీసుకెళ్లే చోటైతే మేము తీసుకెళ్లేవాళ్ళం కదా.
అంతేకాకుండా ఈ రోజు నీకు స్కూల్ ఉంది. మేమెంత చెప్పినా కూడా నువ్వు వినడం లేదు. మమ్మీకి కోపం తెప్పించావు కదా, అది తప్పు కదా నాన్న. తప్పే డాడీ. ఉమ్, మమ్మీ కోపం వచ్చిందా? సారీ మమ్మీ, ఇంకెప్పుడు ఇలా చేయను. అలాగే నాన్న, అయితే నిన్ను స్కూల్లో దిగబెడతాం. సాయంత్రం ఇంటికి వచ్చాక మనం అందరం కలిసి బయటికి వెళ్దాం, సరేనా? అలాగే మమ్మీ. పద, మా మంచి విహారి. నాన్నమ్మకి బాయ్ చెప్పు. బాయ్ నానమ్మ. బాయ్ నాన్న. పద. పద. వనజాక్షి చివరిసారిగా మాట్లాడిన కాల్ రికార్డింగ్ ఉంది మేడం. మీరు విన్నారా సార్? విన్నాను మేడం. మీతో పాటు మళ్ళీ విని ఐడెంటిఫై చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఓకే సార్, విందాం. మేడం మీరా? చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను మేడం. ఇక్కడే అంటే ఎక్కడ? ఇంట్లోనా సంతలోనా? ఎక్కడున్నావో కరెక్ట్ గా చెప్పు. ఏంటి మేడం అంత కోపంగా మాట్లాడుతున్నారు? ఇక్కడే అంటే మా ఇంటి దగ్గరే ఉన్నానని అర్థం. సరిగ్గా గుర్తుపట్టలేకపోతున్నాను సార్, మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. మేడం మీరా? చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను మేడం. ఇక్కడే అంటే ఎక్కడ? వనజాక్షి ఎవరో లేడీతో మాట్లాడింది. ఈ వాయిస్ ఎక్కడైనా విన్నారా? అదే అర్థం కావడం లేదండి. వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. మేడం మీరా? చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను మేడం. ఇక్కడే అంటే ఎక్కడ? ఇంట్లోనా సంతలోనా? ఎక్కడున్నావో కరెక్ట్ గా చెప్పు. ఏంటి మేడం అంత కోపంగా మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం సార్, ఆగండి. ఓకే మేడం. మళ్ళీ కొంచెం రివైండ్ చేయండి. ఇక్కడే అంటే ఎక్కడ? ఇంట్లోనా సంతలోనా? ఎక్కడున్నావో కరెక్ట్ గా చెప్పు. సర్లేండి, ఇంతకెందుకు ఫోన్ చేశారు? డబ్బులు ఇద్దామని. ఏదో డబ్బుల విషయం అనుకుంటా కదా సార్. మొత్తం ఒకసారి మళ్ళీ ప్లే చేయండి. సరే. మేడం మీరా? చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను మేడం. ఇక్కడే అంటే ఎక్కడ? ఇంట్లోనా సంతలోనా? ఎక్కడున్నావో కరెక్ట్ గా చెప్పు. ఏంటి మేడం అంత కోపంగా మాట్లాడుతున్నారు? అక్కడ కొంచెం రివైండ్ చేయండి. ఇక్కడే అంటే ఎక్కడ? ఇంట్లోనా సంతలోనా? ఎక్కడున్నావో కరెక్ట్ గా చెప్పు. ఏంటి మేడం అంత కోపంగా మాట్లాడుతున్నారు? సార్, ఈ రికార్డింగ్ విన్నాక నాకు ఒకటి అర్థమైంది. వనజాక్షి వదనకి ఎవరో డబ్బు ఇస్తామని చెప్పి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి రమ్మని చెప్పారు. వదన అక్కడికే వచ్చింది. అవును మేడం, మీరు కరెక్ట్గానే గెస్ట్ చేశారు. మాట్లాడింది లేడీ కదా, మరి అబ్బాయి ఎందుకు నా కారు తీసుకెళ్ళాడు? ఇది కూడా పాయింటే సార్. నాకు తెలిసి ఇది చిన్న అమౌంట్కి సంబంధించిన విషయం కాదు. చాలా పెద్ద మొత్తం లక్షల్లో ఇవ్వాలనుకుంటా. అవును సార్, చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. వనజాక్షికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేక వేరే వ్యక్తితో యాక్సిడెంట్ చేయించి తనను అంతం చేయాలని చూశారనిపిస్తుంది. అందుకే వేరే వ్యక్తి కారులో వచ్చి డబ్బు ఇస్తారని చెప్పింది కదా. అది ఓకే సార్, డబ్బు విషయం అయితే మరి కేసులో నన్నెందుకు ఇరికించాలనుకున్నారు? అన్ని ఎవిడెన్సెస్ నాకు విరుద్ధంగా ఉండేలా ఎందుకు ప్లాన్ చేసుంటారు? ఈ కేసుకి సంబంధించి ఏ చిన్న క్లూ కూడా దొరకకుండా ఎందుకు జాగ్రత్త పడ్డారు? అదే అర్థం కావట్లేదు సార్. అసలు ఈ కేసు ఎటు నుంచి ఎటు వెళ్తుందో ఏమీ తెలియడం లేదు. వాయిస్ క్లారిటీగా లేదు. ఫోన్ మాట్లాడింది ఎవరో గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. ఎన్ని రోజులు ఎవరో ఒక వ్యక్తి చేసుంటారనుకున్నాను, కానీ ఇప్పుడు ఒక లేడీ కూడా చేసుంటుందేమోననే అనుమానం వస్తుంది. ఆ లేడీకి వనజాక్షి వదనికి ఉన్న సంబంధం ఏంటి? మధ్యలో ఈ డబ్బులేంటి? అసలు యాక్సిడెంట్ చేసింది ఆ లేడీయేనా, లేకపోతే ఎవరై ఉంటారనేది నాకేం అర్థం కావడం లేదు. మేడం, మీరేం కంగారు పడకండి. ఇప్పుడే ఈ కేసు దారిలోకి వస్తుంది. ఈ కేసు విషయంలో ఇప్పటివరకు మీరు చాలా కష్టపడ్డారు. ఎక్కడ ఏ చిన్న ఆధారం కూడా దొరకలేదు. సీసీటీవీ ఫుటేజ్, జీపీఎస్
వీటి ద్వారా ఏ ప్రయోజనం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ఈ కాల్ రికార్డింగ్ ఈ కేసును మలుపు తిప్పే చిన్న క్లూ ఇచ్చింది. మనకు ముందు డబ్బు ఇస్తానన్న లేడీ ఎవరో తెలిస్తే కేసును సగం వరకు పూర్తి చేసినట్టే అవుతుంది. అవును సార్, ఆ డబ్బు విషయం తేలితేనే అన్ని నిజాలు బయటపడతాయి. ఇది తెలియాలంటే వనజాక్షి వదిన కోలుకోవాలి. తను చెప్తేనే తప్ప మనకి ఏ విషయమూ తెలియదు. మేము ఈ కేసు పని మీద ఉంటాం మేడం, మీరు కూడా ప్రయత్నం చేయండి. అలాగే సార్, ఉంటాం. హాస్పిటల్కి వెళ్ళి వనజాక్షి అక్క హెల్త్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకుంటాం. ఓకే సార్. తను స్పృహలోకి రావడం ఈ కేసుకు చాలా ఇంపార్టెంట్. అసలేం జరిగిందో తెలియాలంటే ఒకే ఒక ఆధారం వనజాక్షి. తనను జాగ్రత్తగా చూసుకోండి. త్వరగా కోలుకునేలా ప్రయత్నం చేయమని డాక్టర్స్తో చెప్పి రిక్వెస్ట్ చేయండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. వస్తాము. ఓకే మేడం. ఓకే సార్. వదినా, లేదు వదినా, ఒక్కసారి మాట్లాడొద్దునా. వనజాక్షి అక్క, అఖిల్ బాబు, ఇంకెన్ని రోజులు వదిన ఇలాగే ఉంటుంది? తను ఎప్పుడు స్పృహలోకి వస్తుంది? వదిన ఇలా చూడలేకపోతున్నాను. శ్యామ, నువ్వేం బాధపడకు. అక్క త్వరలోనే కోలుకుంటుంది. పద, మనం వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడదాం. ఎక్స్క్యూజ్ మీ. అఖిల్ గారు రండి, కూర్చోండమ్మా. డాక్టర్, మా అక్క హెల్త్ కండిషన్ ఎలా ఉంది? తనలో ఎలాంటి మార్పు లేదండి. మేము చాలా ప్రయత్నం చేశాం. తనకి చాలా మెరుగైన వైద్యం అందిస్తున్నాం. స్పృహలోకి రావడం కోసం మాకు తెలిసిన ట్రీట్మెంట్స్ అన్నీ చేశాం. బట్ నో యూజ్. అలా అనకండి డాక్టర్. ఏదో ఒకటి చేయండి. డాక్టర్స్కి సాధ్యం కాని పనంటూ ఏదీ ఉండదు. తన స్పృహలోకి రావడం మాకు చాలా ఇంపార్టెంట్. ఎంత ఖర్చైనా పర్లేదు, అంతా మేము భరిస్తాం. కానీ వదిన మాత్రం త్వరగా కోలుకోవాలి. మీ సిచ్యువేషన్ని నేను అర్థం చేసుకోగలుగుతాను. తన విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. ఇక్కడున్న స్పెషలిస్టులు అందరికీ చూపించాం. అందరూ మేమేం చేయలేమని చేతులు ఎత్తేశారు. ఇక ఒకే ఒక్క చివరి అవకాశం ఉంది. ఏంటి డాక్టర్ అది? నెక్స్ట్ వీక్ ఫారెన్ నుంచి ఒక పెద్ద డాక్టర్ వస్తున్నారు. అతను చాలా ఫేమస్ డాక్టర్. ఇంతకుముందు ఇలాంటి కేసుల్ని చాలా హ్యాండిల్ చేశారు. మేము అతని అపాయింట్మెంట్ తీసుకుని అతనితో మాట్లాడి ఈ విషయం గురించి చెప్పి చూద్దాం. డాక్టర్, తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకొని తనని కలవండి. అలాగేనండి. ఆ డాక్టర్ గారు ఈ వీక్లో తప్పకుండా వస్తారు. తను ఇక్కడికి వచ్చే రోజు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే డాక్టర్, వెళ్ళొస్తాం. మంచిది. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. హలో. హలో మేడం, హాస్పిటల్కి శ్యామ అఖిల్ వచ్చారు. వచ్చి ఎవరిని కలిశారు? డాక్టర్ని కలిశారు మేడం. వాళ్ళు మాట్లాడుకున్నది నువ్వు విన్నావా? విన్నాను మేడం. నెక్స్ట్ వీక్ ఫారెన్ నుంచి ఇక్కడికి ఒక ఫేమస్ డాక్టర్ వస్తున్నాడంట. సరే, ఇలాగే అక్కడ జరిగేవన్నీ చెప్తూ ఉండు. అలాగే మేడం. శ్యామ, నేను ఊహించినట్టే వనజాక్షి దగ్గరికి వెళ్ళావా? నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు. ఇప్పుడు నువ్వు ఎలా తనని కోలుకునేలా చేస్తావో నేను చూస్తాను. హలో సార్, ఇలా రండి. ఏంటి, ఏం చేస్తున్నారు ఇక్కడ? అది
ఎవరు మీరు? డాక్టర్ని కలవడానికి వచ్చాను సార్. లోపల ఐసీయూలో ఉన్నారంట. మా పేషెంట్కి కొంచెం సీరియస్గా ఉంది సార్. ఒకసారి సార్ని కలుద్దామని వచ్చాను. ఇక్కడ కలవకూడదు, వెళ్ళండి. అలాగే సార్, వస్తాను సార్. ఆ లెటర్లో ఏమొచ్చుంటుంది? నాకేం తెలుసు, హాలిడేస్ గురించేమో. అదైతే ఎంత బాగుంటుందో, ఇంట్లో ఎంచక్క ఫోన్లతో ఆడుకోవచ్చు. పిల్లలు, ఈ టర్మ్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు కదా? బాగా చదువుతున్నారా? అందరూ బాగా చదవండి. ఈ టర్మ్ ఎగ్జామ్ లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ట్యాబ్ ప్రైజ్ గా వస్తుంది. అవునా? ట్యాబా టీచర్? ఏ కంపెనీది టీచర్? ఏ మోడల్ టీచర్? ప్రైస్ ఎంత టీచర్? ట్యాబ్ ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత టీచర్? ఆపండ్రా, ట్యాబ్ లో ఇవన్నీ ఉంటాయని నాకే తెలీదు. ట్యాబ్ అయితే మంచి ట్యాబే ఇస్తారు. సో అందరూ బాగా చదవండి. అలాగే టీచర్. ఇంటి దగ్గర ఫోన్స్ పక్కన పెట్టి బుక్స్ మీద శ్రద్ధ పెట్టండి. నైట్ అవుట్ చేయండి.